వదిలి ఇప్పుడే ఇక్కడే మన పెళ్ళి బేస్ వాయిస్తో చెప్పాడు. ఆమె మైండ్ బ్లాస్ట్ అయింది. ఏంటి అని షాక్తో మాట్లాడబోతున్నా ఆమె పెదవి మీద చెయ్యి పెట్టి ఆపుతూ, ఇందాక ఆగింది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఎక్కువ మాట్లాడితే పెళ్ళి కాకుండా ఉంటే మళ్ళీ నీకు ఇలాంటి అతిక్క ఆలోచనలు వస్తాయి. అలా రాకుండా నువ్వు నాతోనే ఉండిపోవాలి ఎప్పటికీ. నీ పర్మనెంట్ అడ్రస్ నాదవ్వాలి. నువ్వు పీల్చే గాలి నా కోసం అయి ఉండాలి అంటూ పై పెదవి పట్టి మెల్లిగా లాగుతూ పంటిగాటు పడి కట్టేస్తుంటే దాని నాలుకతో లీక్ చేసి, ఇలా నీలో ప్రతి అణువు నాలో కలిసిపోవాలి అంటూ మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. నిజం చెప్తే వదిలేస్తాడు అనుకుని భయంతో చెప్పేసిన శైలుకి సాయి తనని పెళ్లి చేసుకుంటాను అంటుంటే మాత్రం మెదడు మొద్దుబారిపోయింది. బొమ్మలా పెదవులు అతనికి అప్పగించి స్టాచ్యూలా ఉన్న ఆమెని కిస్ చేసి మెడ మీద ఉన్న పంటిఘాటుపై పెదవులు అద్దాడు. సూపర్ హాట్గా ఉన్నావు బేబీ అన్నాడు మత్తుగా. సాయి గొంతులోని మత్తుకి తనకు స్పృహ వచ్చి చూసుకుంది. డ్రెస్ లేకపోవడంతో దెబ్బకు తల తిరిగిపోయి సాయిని తోసేసి బ్లాంకెట్ కప్పుకుంది. బెడ్ మీద పక్కకి పడిన సాయి కన్నింగ్గా నవ్వుతూ, అందరి ముందు గ్రాండ్గా మన మ్యారేజ్ జరగాలనుకున్నా. ఇట్స్ ఓకే, అందరూ అలాగే చేసుకుంటారు. మన పెళ్ళి కూడా అలా జరిగితే రొటీన్ అవుతుంది కదా. సో వెరైటీగా బెడ్రూమ్లో రొమాంటిక్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు సైడ్ స్మైల్తో. కళ్ళలోంచి నీళ్లు జారిపోతుంటే చుట్టూ చూసింది తప్పించుకోవడానికి. అప్పుడే డోర్ నాక్ సౌండ్ వచ్చింది. శైలుని సాడిస్టిక్ లుక్తో చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తను చెప్పినట్టు మంగళసూత్రాలు తెచ్చిన రిసార్ట్ స్టాఫ్ వాళ్ళకి మనీ ఇచ్చి పంపించేసి డోర్ లాక్ చేసి వచ్చాడు. తాళిబొట్టు చూడగానే శైలు భయంతో కంగారుతో నిక్కదెచ్చిపోయింది. తనకు తాను పసుపు తాడు కట్టుకున్నప్పుడు పడని బాధ సాయి తాళిబొట్టు పట్టుకొని వస్తుంటే గుండెల్లో వేల రైలు పరిగెడుతున్నాయి ఆమెకి. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చేతిలోని కవర్ ఓపెన్ చేసి మంగళసూత్రాన్ని తీసి శైలు ముందుకు వచ్చి నిలబడ్డాడు. సాయి డోంట్ డూ దిస్ బెదురు గొంతుతో అని కోపం, భయం, ఆందోళన అన్నీ ఒకేసారి రావడంతో టెన్షన్గా చెప్పింది. ఇదే కరెక్ట్ బేబీ, నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు. నాకు నీ గురించి టెన్షన్ ఉండదు అంటూ బెడ్ మీద ఉన్న శైలజ ముందు కూర్చోగానే శైలు గబగబా దిగేసింది. ఏంటి బేబీ ఈ టైంలో గేమ్స్ ఆడుతున్నావా? కావాలంటే ఇది కట్టేశాక ఆడుదాం. అమ్మ నాన్న ఆట మార్నింగ్ వరకు శైలు వెళ్ళిన వైపు వస్తూ అన్నాడు. శైలుకి ఏం చేయాలో తెలియక కంగారుతో రూమ్ అంతా తిరిగి వీలు కాక వాష్రూమ్లోకి పరిగెత్తి వెళ్తుంటే ఒక్క అడుగులో ఫాస్ట్గా వచ్చి శైలు నడుం పట్టుకున్నాడు. శైలు కాళ్ళు నేల మీద లేకుండా ఆమెని ఒక చేత్తోనే పైకి లిఫ్ట్ చేశాడు. వదులు అంటూ గిలగిలా కొట్టుకుంటుంది. చేతులు కాళ్ళు గాల్లో ఉండడంతో తన్నుకుంటుంది. వదలను బేబీ, యు ఆర్ మైన్ అని ఎప్పుడో చెప్పానుగా, ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను అంటూ బెడ్ మీద దించాడు. శైలు పారిపోవడానికి లేకుండా ఆమె చేతులు కాళ్ళు అదే బ్లాంకెట్తో కట్టేశాడు. ప్లీజ్ సాయి, నా లైఫ్ పాడు చేయకు. ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తే తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టు ఏడుస్తూ బతిమాలుతుంది. ఆమెను తనకు వీలుగా బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టాడు. ఆమెకు అభిముఖంగా నీస్పై కూర్చున్నాడు. చేతిలో ఉన్న తాళిని పట్టుకొని శైలు ముందుకు తెస్తూ ఉంటే, వద్దు సాయి, నా గురించి కూడా ఆలోచించు. నీ నుంచి తప్పించుకోవడానికి నిజం దాచాను, కానీ వేరే ఏ ఉద్దేశంతో కాదు. దానికి నా లైఫ్ మొత్తం పనిష్మెంట్ చేయకు. నా ఫ్యామిలీ ఉంది. నేను ఇలాంటి పని చేశానని తెలిస్తే తట్టుకోలేరు. ఊర్లో మా పరువు పోతుంది అంటూ వేడుకుంటున్నా వినలేదు. శైలు ముందుకు తెచ్చిన తాళిని ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తూ కట్టేశాడు. శైలు కన్నీటి ధార వేగం పెరిగింది. తను కట్టిన తాళి శైలు గుండెల మీద అందంగా ఉండటం చూస్తూ కిందకు వంగి ఆమె ఎదపై ముద్దు పెట్టుకున్నాడు. వెక్కిళ్లతో శైలు ఏడుస్తుంటే అమాంతం ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి, ఇప్పుడు నువ్వు నా భార్యవి. నిన్ను ఏం చేసినా అడిగే రైట్స్ ఎవ్వరికీ లేవు, నీకు కూడా అన్నాడు. అప్పటికే తగిలిన షాక్ నుంచి తేరుకొని ఆమెకి తన మీదకు చేరుతున్న సాయిని చూసి తన లైఫ్ని ఇక మీదట అతను శాసిస్తాడు అని తెలుస్తుంటే, కుటుంబం, బంధాలు అనే పదాలు కూడా ఇష్టపడిన సాయి తన ఫ్యామిలీని అస్సలు చూడటానికైనా ఒప్పుకుంటాడా అని అనుకోగానే దుఃఖం పొంగుకొచ్చింది. జరిగిన పెళ్లిని ఇంకా గ్రహించలేని తన మెదడు ఇప్పుడు తనని అతను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడని తెలుస్తుంటే ఒళ్ళు వణికిపోతుంది. బేబీ మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన ఫస్ట్ నైట్. నువ్వు హ్యాపీగా ఉండాలి, నన్ను హ్యాపీగా ఉంచాలి. ఓకే
నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్టు నన్ను తాకితే బలవంతం చేస్తే మాత్రం ఇక్కడే ఇప్పుడే నా ఊపిరి ఆపుకుంటాను అని అంది కోపంగా. పేరుని ముద్దాడుతున్న సాయి చివాలన లేచి చూశాడు. శైలుని సీరియస్గా చూస్తూ ఏంటి అన్నాడు. నాకు ఇష్టం లేకుండా నన్ను తాకినా నన్ను నీ సొంతం చేసుకోవాలని చూసినా నా ఊపిరి ఆగిపోతుంది అంది కటువుగా. నెక్స్ట్ సెకండ్ కోపంగా ఆమె గొంతు పట్టుకున్నాడు. అతని చేతి మీద చేతులు వేసి పట్టుకోవడం కాదురా, పిసికి చంపేసేయ్, పీడా పోతుంది నాకు. ఏడుస్తూ తనే గట్టిగా నొక్కుతుంటే రాక్షసి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా అని ఆమె చేతులు విడిపించాడు. ఎందుకు ఇంకా బ్రతికి ఉండటం? నేను ఆడపిల్లగా పుట్టినందుకు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నాను. ఇప్పుడు నా జీవితం కూడా నా చేతుల్లో లేని నిస్సహాయురాలిని. ఎందుకు ఈ బతుకు? నాకు చచ్చిపోతే అయినా ప్రశాంతంగా ఉంటానేమో, అందుకే చెప్తున్నా, చంపేరా నన్ను, ఏడుస్తుంది. మరుక్షణం ఆమెను తన హృదయానికి గట్టిగా హత్తుకొని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. వదులు నన్ను, తాకకు, చంపేస్తా తాకితే. నువ్వు చేసిన పనికి నా లైఫ్ అంతా ఏడుస్తూనే ఉంటాను. వదులు అంటూ సాయిని గోలతో రాకేస్తూ గట్టిగా అరుస్తుంది. ఆమె బాధ, పడుతున్న వేదన అతని మనసును తాకిందేమో. అస్సలు కోపమే రాలేదు. తాళి కట్టింది నిన్ను లైఫ్ లాంగ్ నాతోనే ఉండేలా చేసుకోవడానికి బేబీ, అంతేకాని నిన్ను ఏడిపించడానికి కాదే అంటూ ఆమె తలను పైకి అని కన్నీళ్లు తుడిచి నుదుటిన ముద్ద పెట్టుకుంటున్న సాయిని కోపంగా చూసి వెనక్కి తోసేస్తుంది. శైలు చేయి పట్టుకుని ఉన్న సాయి తాను బెడ్డు మీద పడుతూ శైలుని పైకి లాక్కున్నాడు. ఏడిస్తే నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకే ఆ కన్నీళ్ళు? ఇప్పుడు ఏమైందని? పెళ్ళి అవ్వాల్సిందే కదా ఎప్పటికైనా, నీకు నాతో ఇప్పుడు అయ్యిందే అన్నాడు. ఆమె ఎదభాగం డైరెక్ట్గా తాకుతూ కట్టిన తాళి ఇద్దరి గుండెల మధ్య వారధిగా నిలవడం చూసి తాళిని చేత్తో పట్టుకుని, ఈ ఒక్కటి ఆడపిల్ల మెడలో పడితే ఇష్టం లేకపోయినా ఎంత కష్టం వచ్చినా చివరికి తన ప్రాణాలే పోయినా తీయదు కదా అన్నాడు చాలా ఇష్టంగా చూస్తూ. కన్నీళ్లతో చూసింది. పచ్చగా మెరుస్తున్న సూత్రాలను చూస్తుంటే కళ్ళు వర్షించాయి తనకి. తను అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాయి తన భర్త, ఆమె అతని భార్య. ఇప్పుడు తను అతని అర్ధాంగి. పైకి లేవబోతున్న శైలు నడుం చుట్టూ చెయ్యి బిగించి తన దగ్గరకు తీసుకొని, నీ లైఫ్ ఇంకా నాతోనే బంగారం, అది నువ్వు మార్చలేవు. ఒకవేళ ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే దాన్ని తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. శైలు షాక్ అయి చూసింది సాయి అలా అనడంతో. అన్నాడే కానీ ఆమె తాళి తీయడం అనే ఊహ కూడా అతను భరించలేకపోతున్నాడు. కానీ ఆమె ఏం చేస్తుందా అని చిన్న టెస్ట్ పెట్టాడు. నీ ఇష్టం బేబీ, నేనైతే ఏమనను. ఈ ఛాన్స్ మళ్ళీ లైఫ్లో రాదు అన్నాడు తీక్షణమైన చూపుతో. ఆమెకి మెదడు మనసంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. చేతిలోకి తాళిని తీసుకుంది. సాయి పిడికిలి గట్టిగా బిగుసుకుంది. కళ్ళు ఎర్రగా మారుతుంటే శైలు తాళిని తన అరచేతుల్లో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె కన్నీళ్లు సాయి గుండెల మీద పడ్డాయి. ఆమె ఏం చేస్తుందని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తాళిపొట్టు ఉన్న తన పిడికిలి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అగ్నిపర్వతంలా మారబోతున్న సాయి ఆమె చేసిన పని చూడగానే ముందు మంచులా కరిగిపోయాడు. నెక్స్ట్ సెకండ్ ఆమె పెదవులని డీప్గా కిస్ చేశాడు. శైలు తన మనసులో సాయి ఉన్నాడన్న విషయం అలా తెలియజేసింది. కానీ ఆమె మనసంతా తానే కొలువై ఉన్నాడని తెలియక పెళ్లిని శైలు అంగీకరించింది అని అనుకున్నాడు. అంతే, అతని ఆనందానికి అవధులు లేకపోవడంతో ముద్దులో ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. భర్తగా మారాక సాయి ఇస్తున్న తొలి ముద్దు ఆమెలో నిద్రాణమై ఉన్న ప్రేమను తట్టి లేపుతున్న ఏదో తెలియని భయం ఒక కారణమైతే రిలేషన్స్కి విలువ ఇవ్వని అతని బిహేవియర్ మరొక కారణం అయ్యింది తన ప్రేమను అతనికి చెప్పడానికి. సుదీర్ఘమైన ముద్దు తర్వాత పెదవులను వదిలి, నువ్వు నాకు నచ్చినట్లుగా ఉంటే లైఫ్లో నువ్వు చూడలేని సంతోషాలన్నీ నీ కళ్ళ ముందు పెడతాను. డోంట్ లీవ్ మీ బేబీ, ఆలోచన కూడా రానివ్వకే అన్నాడు ప్రేమతో. అది జరగదు అని చెప్పి దూరం జరిగింది. కోపం వస్తుంటే, జరుగుతుంది బేబీ, జరిగేలా నేను చేస్తాను అంటూ ఫోన్ తీసుకుంటూ ఉన్న సాయిని చూసి, నన్ను దూరంగా తీసుకెళ్ళినా చస్తాను వెంటనే అంది. అతనికి టెంపర్ లేచింది. తనకి కావాల్సింది ఆమె మాత్రమే, కానీ ఆమెకు తన కుటుంబం. ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, ఉండరు. నాతో ఉండటానికి అడ్డం నీ ఫ్యామిలీనే అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. స్టిల్ ఇప్పటి నుంచి నువ్వు వాళ్ళని మర్చిపో అంటూ
వచ్చేశాయి ఆమెకి. సాయి ఆమెకి, ఆమె కుటుంబానికి నేనున్నాను, చూసుకుంటానని భరోసా ఇచ్చి ఉంటే శైలు అతన్ని వదిలి వెళ్ళేదే కాదు. కానీ టోటల్గా మర్చిపోమని చెప్పడంతో తప్పక పారిపోయి వచ్చేసింది. ప్రజెంట్ శైలు తనని భర్తగా అందరికీ చెప్పడంతో ఆమెనే చూస్తూ ఉన్న సాయి దగ్గరకు వచ్చారు ఊరు పెద్దలు. క్షమించండి బాబు అంటూ చేతులు జోడించారు. మీరు భార్యాభర్తలని తెలియక మా ఊరికి ఇంత చేస్తున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. సాయి వాళ్ళని చూసి మీ ఊరి పద్ధతులు ఊరిని బాగు చేయాలి కానీ ఊరి జనాన్ని ఇబ్బందులు పెట్టడానికి కాదు. మాకు పెళ్ళయింది కాబట్టి ఇలా సారీ చెప్తున్నారు. అదే పెళ్లి కాని వాళ్ళపైతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఆడవాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసే మీ అభిప్రాయం మార్చుకోండి. అది న్యాచురల్ ప్రాసెస్. అలాంటిది ఊర్లో వాళ్ళని దూరంగా ఉంచి రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇంకా ఇబ్బంది పెట్టకండి. బయట కాకుండా ఇంట్లోనే ఒక సపరేట్ రూమ్లో వాళ్ళకి ఫుల్ రెస్ట్ ఇవ్వాలని రూల్ పెట్టండి అని సీరియస్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు చెప్పింది మంచిగా ఉంది బాబు, తప్పకుండా చేస్తామని వెళ్ళిపోతూ పక్కన పడి ఉన్న మధుని చూశారు వాళ్ళు. వీడు మా ఊరు వాడు కాదు అన్నారు. వాడే మధు, అస్సలు మంచివాడు కాదు, పెద్ద వెధవ అన్నాడు సర్పంచ్ గారు. నైట్ అవ్వడంతో అతన్ని ఊర్లోనే సీక్రెట్గా బంధించమని వాడి మనుషులకే చెప్పాడు సాయి. ఊరి వాళ్ళని వెళ్ళిపోమని శైలుని చూశాడు. టెన్షన్ పడుతూ అలాగే నిలబడి ఉంది. ఏమైంది రా అని చెయ్యి పట్టుకొని సాయి ఇంటి వైపు తీసుకెళ్తుంటే నేను రాను, మా ఇంటికి వెళ్తున్నాను అని పరుగున అక్కడి నుంచి వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ శైలు అసలు సాయి ఇంటి వైపు చూడటం కూడా లేదు. చాలా సీరియస్ మెయింటైన్ చేస్తుంది. శైలు తమ్ముడు బయట ఆడుకుంటుంటే సాయి పిలిచాడు. తన దగ్గరకు వచ్చాడు. తల మీద చెయ్యి వేసి వాట్స్ యువర్ నేమ్ అని కూల్గా అడిగాడు. అంతలో శైలు రే నిఖిల్ రా ఇటు, స్కూల్ టైం అవుతుంది అని అరిచింది. సాయి షార్ప్గా ఒక లుక్ ఇచ్చాడు. అయినా పిలుస్తుంటే ఏమైంది మీ అక్కకి, ఎందుకంత సీరియస్గా ఉంది అన్నాడు సాయి. రాత్రి అమ్మ తిట్టింది, అక్కతో మాట్లాడటం లేదు అమ్మ అన్నాడు. అంతలో శైలు వచ్చి తీసుకెళ్ళిపోయింది. వెంటనే సర్పంచ్ గారికి ఫోన్ చేసి శైలజ వాళ్ళ అమ్మతో మాట్లాడాలని పిలిచి ఇద్దరు వెళ్ళారు శైలు వాళ్ళ ఇంటికి. శైలు ఇంట్లో లేదు. మంచం మీద పడుకుని ఉన్న పద్మమ్మ లేచి కూర్చుంది. సాయిని చూడగానే మొహం తిప్పుకుంది. ఆమె కోపం చూసి కూల్గా ఉండండి, మీ అమ్మాయి నాది అండ్ మీకు వేరే ఆప్షన్ లేదు నన్ను యాక్సెప్ట్ చేయక. సో వర్రీ అవ్వకండి, మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతా అంటున్న సాయి మాటలకి తీసుకెళ్ళి నీ కోరిక తీరాక వదిలేసి నీ దారి నువ్వు పోతావా అంది. నేను అలా ఒకరిని నమ్మి ఈరోజు నా బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు. ఆ పరిస్థితి నా కూతురికి రానివ్వను. నీలాంటి డబ్బున్నవాడు పేదింటి అమ్మాయిని కోరుకున్నాడు అంటే దాని మీద కోరికతోనే. ఆ కోరిక తీరాక దాని మోహం కూడా చూడకుండా వదిలేసి పోతావు అంటున్న పద్మమ్మ మాటలకి కోపం వచ్చిన సాయి ఇంకా అంతటితో ఆపేయండి అన్నాడు గట్టిగా. దెబ్బకు ఆమె నోరు మ్యూట్ అయింది. ఎవడో చేతగాని వాడు తప్పు చేస్తే అందరినీ అనకండి. మీకోసం నన్ను వద్దనుకుంటుంది. నీ కూతుర్ని నాతో తీసుకెళ్ళడం నాకు పెద్ద సమస్య కాదు, కానీ తన ఇష్టంతో రావాలనుకుంటున్నాను. మీ కుటుంబానికి తనకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. నా విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా నుంచి తనని దూరం చేయడం మీ వల్ల కాదు, ఆలోచించుకోండి అని రెడ్డి గారు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని బయటకు వచ్చేశాడు సాయి. ఈవినింగ్ కల్లా మధు చనిపోయాడని మారుమోగిపోయింది ఊరంతా. శైలు అస్సలు నమ్మలేకపోయింది. పద్మమ్మ వాళ్ళైతే భారం దిగిందని సంతోషపడింది. మధుని ఫినిష్ చేయించి శైలు దగ్గరికి రావాలనుకునేంతలో ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది. ఏవో ఇష్యూస్ వచ్చాయని. శైలుకి తన ఫ్యామిలీకి ఇంకా ఎలాంటి రిస్క్ ఉండదని సాయి ఊరికి వెళ్ళాడు. సాయి కోసం వెయిట్ చేస్తుంది శైలు. 2 రోజులైంది అతను వెళ్ళి, కాల్ కూడా చేయలేదు. ఊర్లో అందరికీ శైలుకి పెళ్ళయిందని తెలిసిపోయింది. మరుసటి రోజు పొలం దగ్గరకు వెళ్ళిన శైలుకి అందరూ గుమిగూడి ఉండటం చూసింది. ఆడవాళ్ళంతా ఒకరికొకరు తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటుంటే అడిగింది ఒక ఆవిడని, ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నారు అని. ఇవాళ శ్రావణ శుక్రవారం, ముత్తైదులు ఇలా తాంబూలం తీసుకుని ఆశీర్వాదం ఇస్తారు. భర్త కాళ్ళకి మొక్కి అక్షింతలు వేసి దీవెనలు తీసుకుంటే ఆడదాని సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం అంది. వెంటనే అవును, నీకు కూడా పెళ్ళయింది కదా అని అడిగింది ఆవిడ. మెడలో తాళి తడుముకుంటూ అవును అంది. అయితే ఇదిగో తీసుకో అంటూ తాంబూలం ఇచ్చి మీ ఆయన కాళ్ళకు దండం పెట్టుకొని అతని చేత అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకోమ్మా, అబ్బాయికి మంచి జరుగుతుంది అని శైలుకి చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంటికి వచ్చిన శైలు వెంటనే స్నానం చేసి చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తుంది. 2
2, 3 రకాల నైవేద్యం చేసి సాయి ఆ రోజైనా ఊరికి వస్తాడేమో అని ఉదయం నుంచి ఎదురు చూస్తున్న ఆమెకి సాయంత్రం సమయంలో ఇంటి దగ్గర బైక్ సౌండ్ వినపడుతుంది. పరుగున తలుపు దగ్గరకు వచ్చి చూస్తుంది. బ్లాక్ షర్ట్లో బైక్ మీద స్టైల్గా వస్తుంటాడు. అతన్ని చూడగానే సిగ్గుతో శైలు బొగ్గల్లో కెంపులు పూస్తాయి. దగ్గరగా వస్తున్న సాయిని సరిగా చూస్తుంది. సీరియస్గా ఉన్నాడని అతని మొహం, నొసలు ముడిచిన కనుబొమ్మలు చెప్తుంటే సాయి అంత సీరియస్గా ఎందుకు ఉన్నాడో అర్థం అవ్వదు ఆమెకి. అతన్ని అలా చూస్తూ కొంచెం బెదురుతుంది కూడా. ఇంట్లోపల నుంచి చూస్తుంది బయటకు. ఏమైంది అంత సీరియస్ ఫేస్ పెట్టాడు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్నా ఏంటి అనుకుంది మనసులో. ఇంటి ముందు ఆగింది బైక్. కీస్ తీసుకొని దిగి నేరుగా స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి అంతే ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేశాడు. ఆ సౌండ్ శైలికి కూడా వినిపించింది. దెబ్బకు దడుచుకుంది. ఏమైంది తనకి అంత కోపంగా ఉన్నాడు?